గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ యొక్క నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి నేను ఎలా చేస్తాను ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. దానికోసం నేను నిమ్మకాయలు అయితే నీట్గా వాష్ చేసుకుని ఇలా ఆరబెట్టుకున్నాను. వీటిని ఒకసారి మనం క్లాత్ తో తుడుచుకోవాలి. తుడుచుకుంటూ మాట్లాడుకుందాం రండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మన పులుపుకు తగినంతగా వేసుకోవాలి. తర్వాత మిగిలిన నిమ్మకాయలు కూడా పిండేసుకొని కలిపేసుకుందాం. 1 అవర్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి కదా. వీటిని అయితే నేను ఆల్రెడీ గ్లాస్ బాటిల్స్ అయితే కడిగేసుకొని మంచిగా తూడ్చేసి పెట్టుకున్నాను అనమాట. గ్లాస్ బాటిల్స్ అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడైపోవు. ప్లాస్టిక్ అంటే గ్లాస్ వాడితే బెటర్ అని నా ఒపీనియన్. ఇలా అంతా వేసేసుకొని ఒక వారం రోజులైనా మంచిగా నాననిద్దాము. అప్పుడు మంచిగా మెత్తబడి మనం వేసిన ఉప్పు కారం ఉప్పు పసుపు మంచిగా ముక్కకు పట్టేసి అప్పుడు దాన్ని మనం తాలింపు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. అంతే, ఇవన్నీ వేసేసుకుందాం. ఒకవేళ బాటిల్ పట్టకపోతే అనేసి ఇంకో బాటిల్ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగో చూసారా ఇలా వస్తుంది. ఒక 2-3 రోజుల వరకు ఇది మంచి మెత్తబడిపోతుంది అనమాట. ఆ జ్యూస్లో నాని ఉందా లేదా అనుకున్నాను కానీ కరెక్ట్గా నిండింది అనమాట బాటిల్. ఇదిగో చూసారా 1 లీటర్ బాటిల్ నిండుగా వచ్చేసింది. దీన్ని మనము రోజుకి ఒక్కసారి క్యాప్ పెట్టైనా సరే కొంచెం పైకి కిందికి అనమాట. ఈ జ్యూస్ వీటి వరకు కూడా వచ్చేసి ఇవి కూడా మెత్తబడతాయి అనమాట. అంతే.